ఓం శాంతి. ఈరోజు మురళి 8/8/2024. మధురమైన పిల్లలు, తండ్రి, టీచర్ మరియు సద్గురువు ఈ 3 పదాలను గుర్తుంచుకున్నట్లయితే అనేక విశేషతలు వచ్చేస్తాయి. బాబా ఎందుకు విశేషతలు అంటున్నారు ఇక్కడ అంటే, తండ్రి రూపంలో ఆజ్ఞాకారిగా కావాలి. ఆజ్ఞాకారి పుత్రులు ఉంటారు కదా, సుపుత్రులు. శిక్షకుని రూపంలో విశేషమైన గాడ్లీ స్టూడెంట్గా అయ్యి మనము బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చేసేలాగా మాస్టర్ టీచర్గా కావాలి, చదవాలి మరియు చదివించాలి. తర్వాత సద్గురువు రూపంలో బాబా అంటున్నారు, బాబా ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. ఫాలోయర్గా అవుతూ బాబా ఏదైతే చెప్పినారో శ్రీమతం దానిపైన నడవాలి. సో ఈ 3 పదాలను లేదా ఈ 3 సంబంధాలను గుర్తుంచుకుంటే అనేక విశేషతలు వస్తాయి. తండ్రి యొక్క సంబంధంలో నేను సుపుత్రునిగా కావాలి, టీచర్ యొక్క సంబంధంలో గాడ్లీ విద్యార్థిగా, ఈశ్వరీయ విద్యార్థిగా కావాలి, సద్గురువు యొక్క సంబంధంలో సత్యమైన ఫాలోయర్గా కావాలి. ప్రశ్న: ఏ పిల్లల ప్రతి అడుగడుగులోనూ కోట్ల రెట్ల సంపాదన జమ అవుతుంది? ఏ పిల్లలైతే తమ ప్రతి అడుగును సేవలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారో వారే కోట్ల రెట్ల సంపాదనను జమ చేసుకుంటారు. బాబా సేవలో అడుగులు ముందుకు వెయ్యకపోతే అంతటి సంపాదన ఎలా పొందుతారు? సేవయే ప్రతి అడుగులోనూ కోటాను కోట్ల రెట్లు సంపాదననిస్తుంది. దీని ద్వారా మీరు పదమాపదం పతిగా అయిపోతారు. సేవ అని దేన్నంటారు? సేవ ఎన్ని రకాలు? నిస్వార్థమైన ఫలాపేక్షరహితంగా చేసేదే సేవ. పేరు, కీర్తి, గౌరవాల్ని ఆశించి చేసే సేవ ద్వారా అప్పటికప్పుడు మాత్రమే లభిస్తాయి, భవిష్యత్తు జమ కాదు. సేవ మనస, వాచ, కర్మణ, తను, మను, ధనాలతో, సమయ, సంకల్ప, శ్వాసలతో చేయొచ్చు 9 ప్రకారాలుగా. అయితే ఏ ప్రకారము యొక్క సేవకైనా నిస్వార్థమైన మనస్సు కావాలా, ఫలాపేక్ష రహితంగా చెయ్యాలా, అప్పుడే బాబా యొక్క స్మృతిలో చేయాలా, అప్పుడు కోట్ల రెట్ల ఫలము, బలము, సంపాదన జమ అవుతుంది. రెండవ ప్రశ్న: ఏ రహస్యమును తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు? జవాబు: అందరికీ ఇదొక్కటే దుకాణం, షాప్. ఏమమ్ముతారు? ముక్తి జీవన్ముక్తిని అమ్ముతారు. 3 కాలాల 3 లోకాల దారిని చూపిస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, కర్మల గుహ్య జ్ఞానాన్ని చెప్తారు, జన్మల గుహ్య జ్ఞానాన్ని తెలియచేస్తారు. అందరూ ఇక్కడికి రావాల్సిందే అని బాబా పిల్లలైన మనకు ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. అందరూ అంటే విశ్వంలోని ప్రతి ఆత్మ, సర్వధర్మాత్మలు. ఇది చాలా గుహ్యమైన రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకునే పిల్లలే సర్వుల కళ్యాణకారుగా కాగలరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి చెందిన ఆత్మిక పిల్లలైన ప్రతి ఒక్కరికి బాబా మనకు తండ్రి అయినారు, టీచర్ అయినారు, సద్గురువు అయినారు అని తెలుసు. తెలిసి కూడా గడియ మర్చిపోతారు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వారికి ఇది తెలిసే ఉంటుంది కదా, కానీ మర్చిపోతారు. బాబా సమ్ముఖంగా, బాబా ఇంట్లో ఉన్నా కూడా, తెలిసి ఉన్నా కూడా, తెలుసు కదా నాకు బాబా తండ్రి, టీచర్, సద్గురువు అనుకుంటాం. కానీ ఏ రూపంలో ఎలా మనము మంచిగా సుపుత్రులుగా, సుపాత్రులుగా కావాలనేది ఆలోచన చెయ్యం. అందుకే బాబా అంటారు మర్చిపోతారు. ప్రపంచంలోని వారికి ఏమాత్రమూ తెలీదు. కేవలం ఈ 3 పదాలు గుర్తున్నా ఎంతో సేవ చేయగలరు. ప్రదర్శిని లేదా మ్యూజియంలోకి మీ వద్దకు ఎంతోమంది వస్తారు. ఇంటికి కూడా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎంతోమంది వస్తారు. ఎవరైనా వస్తే, ఎవరినైతే భగవంతుడని అంటారో వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అని అర్థం చేయించాలి. ఇది గుర్తున్నా మంచిదే. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఇంకెవ్వరిని ఈ విధంగా అనలేరు. మా బాబా మాకు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది ఎంత సహజం.
కానీ కొందరి బుద్ధి ఎంత రాతి బుద్ధిగా ఉందంటే ఈ 3 పదాలను కూడా బుద్ధిలో ధారణ చేసుకోలేరు, మర్చిపోతారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి. వీరు అనంతమైన తండ్రి అయితే మరి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు కదా. ఎలాంటి తండ్రియో అలాంటి ఆస్తి. పేద తండ్రి అయితే కొంచెమే ఆస్తిని ఇస్తారు. తర్వాత షౌకారి తండ్రి అయితే ఆయన దగ్గరుండే ఆస్తినంతా ఇస్తారు. బేహద్ తండ్రి అయితే బేహద్ ఆస్తిని ఇస్తారు కదా. బాబా అంటున్నారు బేహద్ వారసత్వం దేవతల వద్ద ఉంటుంది. ఈ కాస్త గుర్తుంచుకున్న ఇంట్లో కూడా ఎంతో సేవ చేయగలుగుతారు. అండర్లైన్ ప్లీజ్. దీన్ని బాబా ఎందుకు ఇట్లా చెప్తున్నారు అనే విషయాన్ని లోతుగా ఆలోచన చేయండి. ఇంత మాత్రం గుర్తున్న సేవ నిశ్చయం అవసరం. గుర్తుంటే లాభం లేదు, దానిపైన నిశ్చయం అవసరం. దాన్ని పదే పదే స్మరణ చేసి అవును నిజమే కదా, బాబా ఎవరు, బాబా ఎట్లా వచ్చి మనకి ఏం చేపిస్తున్నారు, నిజంగా నేను ఏం చెయ్యాలా, ఎంత చేస్తున్నాను అనే రియలైజేషన్ అయిపోయిందంటే అంతకంటే ఇంకేం కావాలి. అంతకంటే గొప్ప సేవాదారీలు ఎవరు లేరు. బాబా అదే అంటున్నారు. కానీ ఇది కూడా మర్చిపోయిన కారణంగా ఎవరికీ తెలియచేయలేరు. గడియ గడియ మర్చిపోతారు. ఎందుకంటే మొత్తం కల్పమంతా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నిజానికి ఈ జ్ఞానం చాలా సాధారణమైనది. స్మృతి యాత్ర ద్వారానే సంపూర్ణంగా కావాలి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనకు తండ్రి, వారు శిక్షణని ఇస్తున్నారు, అలాగే వారసత్వాన్ని కూడా ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు. అందరికీ నన్ను స్మృతి చెయ్యండి అనే చెప్పండి అని బాబా అంటున్నారు. బాబా సేవలో కొద్దిగా కూడా అడుగులు ముందుకు వేయకపోతే వారు పదమాల సంపాదనను ఎలా పొందగలరు? సేవ ద్వారానే పదమపతులుగా కాగలరు. సేవయే ప్రతి అడుగులోనూ పదమాలను తీసుకొస్తుంది. సేవ కోసం పిల్లలు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు. ఎన్ని అడుగులు ముందుకు వేస్తారు వారికి కోట్ల రెట్ల సంపాదన లభిస్తుంది. మొదట శూద్రులు బ్రాహ్మణులుగా కావాలి. బ్రాహ్మణులనే తయారు చేయకపోతే మరి ఏమవుతారు? సేవ అయితే కావాలి కదా. పిల్లలకు టెంప్టేషన్ కలగాలనే సేవా సమాచారాన్ని కూడా వినిపించడం జరుగుతుంది. ఉమంగ ఉల్లాసం రావడం కోసం సేవ ద్వారా పదమాలు లభిస్తాయి. ప్రపంచంలో ఎవరికీ తెలియని కేవలం ఈ ఒక్క విషయాన్నే వినిపించండి. బేహద్దు తండ్రి అందరికీ తండ్రి అవుతారు. కానీ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. కేవలం నామమాత్రంగా గాడ్ ఫాదర్, దేవాది దేవ అని అంటూ ఉంటారు. వారు శిక్షకుడని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. విద్యార్థి బుద్ధిలో ఎల్లప్పుడూ టీచర్ గుర్తుంటారు. ఎవరైతే పూర్తిగా చదవరో వారిని చదువుకోని వారు అని అంటారు. అయినా పర్వాలేదు, మీరు ఏమీ చదువుకోకపోయినా మనమంతా సోదరులము, మన తండ్రి బేహద్దైన తండ్రి అయినారు, ఇదైతే అర్థం చేసుకోగలరు కదా. ఒక్క ధర్మస్థాపనం చేసేందుకే బాబా వచ్చారు. బ్రహ్మ ద్వారా అది చేస్తున్నారు. కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఈశ్వరుడు రాకపోతే మరి ఓ ముక్తి ప్రదాత రాండి, ఓ పతిత పావన రాండి అని వారిని అసలు ఎందుకు పిలుస్తారు? పతిత పావనుణ్ణి తలుచుకున్నట్లయితే మరి శాస్త్రాలను ఎందుకు చదువుతారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు? వారు అక్కడ ఏమైనా కూర్చున్నారా? ఎవ్వరికీ ఏమీ తెలియదు. పతిత పావనుడు ఈశ్వరుడే అయినప్పుడు మరి గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనులుగా ఎలా కాగలరు? స్వర్గంలోకి ఎవరైనా ఎలా వెళ్ళగలరు? జన్మలైతే ఇక్కడే తీసుకోవాలి కదా. ఎంత రియలైజేషన్ బాబా ప్రతి విషయము రియలైజేషన్ చేస్తారు. గుడ్డిగా నమ్మమని చెప్పరు. దాన్ని ఆలోచన చేసి విచారసాగర మంథనం చేసి బుద్ధితో నిర్ణయించుకోండి. అప్పుడు తెలుసుకోండి బాబా ఎవరు, బాబా ఏం చేస్తున్నారు, మనం ఏం చెప్తూ ఉంటిమి అని. వారు అక్కడేమైనా కూర్చున్నారా? ఎవరికీ ఏమీ తెలియదు. పతిత పావనుడు ఈశ్వరుడే అయినప్పుడు సరేలే, పతిత పావనుడు ఈశ్వరుడు అనుకుందాం. మరి గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనులుగా ఎలా కాగలరు? స్వర్గంలోకి ఎవరైనా ఎలా వెళ్ళగలరు? జన్మలైతే ఇక్కడే తీసుకోవాలి కదా. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచంలో తేడా అయితే ఉంది. దీనిని సత్యుగం అనరు. ఇప్పుడు ఇది కలియుగం.
మనుషులైతే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయినారు. ఇక్కడ కాస్త సుఖాన్ని చూస్తూనే దీన్ని స్వర్గం అని భావిస్తారు. దీన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి ఎవరిని నిందించరు. తండ్రి శిక్షణను కూడా ఇస్తారు, అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భగవంతుడు తండ్రి అయినట్లయితే మరి తండ్రి నుండి తప్పకుండా ఎంతో కొంత లభించాలి కదా. తండ్రి అన్న పదం ఎటువంటిదంటే అందులో వారసత్వం యొక్క సుగంధం తప్పకుండా వస్తుంది. చిన్నాన్న, మామయ్య మొదలైన వారు ఎంతమంది ఉన్నా కానీ వారి నుండి వారసత్వం యొక్క సుగంధం రాదు. అంతర్ముఖులుగా అయ్యే అర్థం చేయించాలి. తండ్రి యథార్థమే చెప్తున్నారు. గురువు వద్ద ఆస్తి ఏమీ ఉండదు. వారు స్వయం ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. మీరు వికారాలను సన్యసించారు, మేము ఇల్లు వాకిళ్లను వదిలేశామని వారు అనేస్తారు. మేమైతే మొత్తం ప్రపంచమంతట్లోని వికారాలను సన్యసిస్తామని మీరంటారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఎంత సహజం. బాబా ఏమంటున్నారు? కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఎంత సహజం అంటున్నారు. వాస్తవంగా చెప్తే అన్నింటికంటే సహజం. ఈ ప్రపంచంలోని అల్పకాలికమైన వాటికే ఎంత కష్టపడతారు, మరి బాబా దానికి అంత కష్టపడాల్సిన పనేం లేదు. దాంతో పోల్చుకుంటే ఎంతో సహజం. మనం మొత్తం పాత సృష్టిని అంతటిని తమోప్రధాన ప్రపంచాన్ని సన్యసించినామా అని ఆలోచించాలి. సత్యుగం కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది. అందరూ గాయనం కూడా చేస్తారు, రామరాజ్యం కావాలి అని. కొత్త ప్రపంచాన్నే స్వర్గం అంటారు. కానీ వారైతే కేవలం నామమాత్రంగా అంటారు. ఎప్పుడొస్తుంది, ఎవరు స్థాపన చేస్తారు ఎవరికి తెలియదు. వారు ఏమీ అర్థం చేసుకోరు. బాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. ఈ ఒక్క విషయాన్ని గురించి ఆలోచించండి అని పిల్లలకు చెప్తున్నారు. వారందరినీ తీసుకెళ్తారు. 2 పదాలు ఉన్నాయి భగవద్గీత యొక్క 2 పదాలు, మన్మనాభవ, మధ్యాజీభవ. ఇందులో అంతా వచ్చేస్తుంది, కానీ ఇది కూడా మర్చిపోతారు. బుద్ధిలో ఏమేమి తలచుకుంటూ ఉంటారో తెలియదు. లేకపోతే రోజు ఎంత సమయం ఏ స్థితిలో కూర్చున్నారన్నది రాసి ఇవ్వండి. బాబా డైరెక్ట్గా చెప్తున్నారు. ఈరోజు మీరు తండ్రి, టీచర్, సద్గురువు ముందు కూర్చున్నారు కావున వారే గుర్తుకు రావాలి కదా. విద్యార్థులకు టీచరే గుర్తుకొస్తారు కదా. కానీ ఇక్కడ మాయ ఉంది, పూర్తిగా బుద్ధిని తిప్పేస్తుంది. మొత్తం రాజ్యభాగ్యం అంతటినీ తీసేసుకుంటుంది. మీకేమీ తెలియదు. వారసత్వాన్ని తీసుకునేందుకే వస్తారు, కానీ ఏమీ లభించదు. ఇలాగే అంటారు కదా, స్వర్గానికి వెళ్తారు కానీ అదేమంత పెద్ద విషయము, స్వర్గంలోకి వెళ్ళేది ఏమంత పెద్ద విషయం కాదు. బాబాని తెలుసుకుంటానే వెళ్తాం. కానీ ఇక్కడొచ్చి చదువుకోకుండా ఉంటే వాళ్ళు స్వర్గంలోకి ఎలా వెళ్తారు? చదువుకోకుంటే ఎట్లా వెళ్తారు? అసలు తెలియదు కదా. కనీసం ఇక్కడైతే కూర్చున్నారు కదా. కొందరు మేము స్వర్గంలోకి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ ఏమైనా పర్వాలేదు అనుకుంటారు. కానీ అది చదువేమీ కాదు కదా. కొద్దిగా విన్నా దాని ఫలితం లభిస్తుంది. చదువు ద్వారా పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది, ఉన్నత పదవి లభిస్తుంది. మన ఇష్టం. తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన పదవిని పొందాలంటే పురుషార్థం చేయండి. చదువు గుర్తున్నట్లయితే 84 జన్మల చక్రం కూడా గుర్తుకుంటుంది. ఇక్కడ కూర్చోవడం ద్వారా అన్నీ గుర్తుకు రావాలి, కానీ అది కూడా గుర్తుకు రాదు. గుర్తుకొచ్చినట్లయితే ఎవరికైనా వినిపిస్తారు కూడా. చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి. శివుని చిత్రం పైన మీరు ఎవరికైనా వినిపించినట్లయితే వారు ఎప్పుడూ కోప్పడరు. ఈ శివుడు మన అందరికీ తండ్రి. మరి వారితో మీకున్న సంబంధం ఏమిటో మీరు వచ్చినట్లయితే తెలియచేస్తామని చెప్పండి. ఇదేదో సామాన్యమైన చిత్రం కాదు. శివుణ్ణి తప్పకుండా అందరూ భగవంతుడు అంటారు. భగవంతుడు నిరాకారుడు, ఆయన్ని తండ్రి అని అంటారు. వారు శిక్షణని ఇస్తున్నారు, టీచర్ అయ్యి శిక్షణని ఇస్తున్నారు రోజు. ఇది ఎవరికీ తెలియదు. మీ ఆత్మ చదువుకుంటోంది, శిక్షణ తీసుకుంటోంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. టీచర్గా కూడా ఆత్మనే అవుతుంది. తండ్రి కూడా ఈ రథం లేకొచ్చి చదివిస్తున్నారు. సత్యుగ స్థాపనం చేస్తున్నారు. అక్కడ కలియుగం అన్న మాటే లేదు. మనుషులు ఎక్కడి నుండి వస్తారు? సేవాదారులైన పిల్లలకు రోజంతా చింతన నడుస్తూ ఉండాలి. సేవ చేయకపోతే అసలు బుద్ధే నడవడం లేదు అని భావించడం జరుగుతుంది. వారు తెలివి తక్కువ వారిగా కూర్చున్నట్లయితే తండ్రిని అర్థం చేసుకోలేరు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వం లభిస్తుంది. స్మృతి చేస్తూ చనిపోతే తండ్రి ఆస్తి అంతా లభిస్తుంది.
స్వర్గమే తండ్రి యొక్క ఆస్తి. పిల్లల వద్ద బ్యాడ్జ్ ఉంది. ఇంట్లో మిత్ర సంబంధికులు మొదలైన వారైతే ఎందరో వస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఎంతోమంది వస్తారు. మీరు వారికి కూడా చాలా మంచి సేవ చేయొచ్చు. శివబాబా చిత్రం చాలా మంచిది. పెద్దదాన్ని కూడా పెట్టండి. అలా చేస్తే ఎవ్వరూ ఏమీ అనరు. ఇతడు బ్రహ్మ అని కూడా అనరు. వీరు గుప్తమైన వారు. మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు. కేవలం శివుని చిత్రాన్ని పెట్టండి. మిగిలినవన్నీ తీసేయండి. ఈ శివబాబా తండ్రి, టీచర్, సద్గురువు. కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు బాబా వస్తారు. వీరు సంగమ యుగంలోనే వస్తారు. ఈ జ్ఞానం అయితే బుద్ధిలో ఉంది కదా. శివబాబాను స్మృతి చేయండి, మరియు ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకండి అని చెప్పండి. శివబాబా పతిత పావనుడు. నన్ను స్మృతి చేస్తే మీరొచ్చి నాతో కలుసుకుంటారు అని అంటున్నారు. మీరు గుప్తంగా సేవ చేయొచ్చు. ఈ లక్ష్మీనారాయణులు ఈ జ్ఞానం ద్వారానే అలా తయారయ్యారు. బాబా నిరాకారుడు కదా, వారు ఎలా వస్తారు అని అంటారు. అరే, మీ ఆత్మ కూడా నిరాకారమైనదే కదా, మరి అది ఎలా వస్తుంది? అది కూడా పాత్రను అభినయించేందుకు పైనుండి వస్తుంది కదా. అలాగే తండ్రి కూడా వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారు ఎద్దుపై రారు. అలాగైతే ఎలా మాట్లాడతారు? ఎద్దు మాట్లాడితే మనకేమన్నా అర్థమవుతుందా? సాధారణ వృద్ధ తనువులేకే వస్తారు. అందుకే గీతలో చెప్తున్నారు కదా, అవజానాంతు మామూడాని మానుష్యం తనుమాశ్రయేత్. తనుమాశ్రితం అంటే నేను ఎప్పుడైతే మానవుని, సాధారణమైన మానవుని, వృద్ధ బ్రాహ్మణ్ణి శరీరంలో ప్రవేశిస్తానో నన్ను మూఢమతి మానవులు తెలుసుకోజాలరు అని చెప్తారు. తో బాబా అంటున్నారు, సాధారణ వృద్ధ తనువులేకి వస్తారు. అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి యుక్తి కావాలి. మీరు భక్తి చెయ్యరా అని ఎవరైనా అడిగితే మేము అన్నీ చేస్తామని చెప్పండి. యుక్తిగా నడవాల్సి ఉంటుంది. ఎవరినైనా ఉన్నతంగా చేసేందుకు ఏ యుక్తిని రచించాలి అని ఆలోచించాలి. ఎవరిని అసంతుష్టులను చెయ్యకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం పవిత్రంగా ఉండాలి. బాబా సేవ లభించడం లేదు అని మీరు అంటారు. అరే, సేవ అయితే ఎంతో చేయొచ్చు. గంగా నది వద్దకు వెళ్ళి కూర్చోండి. ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా ఏం లభిస్తుంది? దాని ద్వారా పావనంగా అయిపోతారా అని అడగండి. మీరు భగవంతుణ్ణి పతిత పావన రాండి, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కదా. మరి తాను పతిత పావనుడా లేదా గంగ పతిత పావనినా అడగండి. ఇటువంటి నదులైతే ఎన్నో ఉన్నాయి. పతిత పావనుడైన తండ్రి అయితే ఒకే ఒక బాబా. ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ఉంటాయి. తండ్రి పావనంగా తయారు చేసేందుకు రావాల్సి ఉంటుంది. వారు పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు. వారొచ్చి పావనంగా తయారు చేస్తారు. వారు ఎప్పుడూ పతితంగా కారు. దాని పేరే స్వర్గం, కొత్త ప్రపంచం. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఈ సంగమ యుగం గురించి మీకు మాత్రమే తెలుసు. దీన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు. తండ్రి అయితే అనేక రకాలైన సేవ ఉపాయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. బుద్ధిహీనులుగా కూడా కాకండి. బాబా ఎంత బాగా చెప్తాన్నారు చూడండి. నేను ఎన్ని చెప్పినా మీరు చేయరంటే బుద్ధిహీనులనే కదా. అమర్నాథ్ వద్ద కూడా పావురాలు ఉంటాయి అని అంటారు. పావురాలు సందేశాన్ని చేరుస్తాయి. అలాగే పరమాత్మ సందేశాన్ని పైనుండి పావురాలు తీసుకొస్తాయని కాదు, వాటికి సందేశాన్ని తేవడం నేర్పిస్తారు. వ్రాసిన ఉత్తరాన్ని వాటి కాళ్ళకు కడితే అవి తీసుకెళ్తాయి. వాటికి సహజంగా దాణా లభిస్తూ ఉంటే మరి ఇక ఎటు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీకు కూడా దాణా లభిస్తోంది. భోజనం బాబా ఇంట్లో భోంచేస్తున్నాం కదా. మీ బుద్ధిలో విశ్వరాజ్యాధికారం ఉంది. అది ఇక్కడి నుండే లభిస్తుంది, ఇక్కడ దాణా లభిస్తుంది అని అవి అర్థం చేసుకుంటే ఇటువైపుకి వచ్చేస్తాయి. మీరు చైతన్యమైన వారు. మీకు అవినాశి జ్ఞాన రత్నాల దాణా లభిస్తూ ఉంది. అర్థమైందా? స్థూలమైన దాణా లభిస్తేనే పావురాలు తప్పకుండా ఈ యొక్క ఉత్తరాన్ని తీసుకుపోయి ఇవ్వమంటే ఇచ్చేసి వస్తాయి. మరి మీకైతే బాబా అంటున్నారు అవినాశి జ్ఞానరత్నాల దాణా లభిస్తూ ఉంది. మరి మీకు విశ్వరాజ్యాధికారం భాగ్యంలో లభిస్తూ ఉంది అని ఇది అర్థమైతే ఇటువైపుకి వచ్చేస్తారు. శాస్త్రాల్లో కూడా పిచ్చుకలు సాగరాన్ని మింగేసినాయి అని రాయబడి ఉంది. కథలను రాసేసినారు. మనుషులు సత్యమని అనేస్తారు. మళ్ళీ సాగరం నుండి దేవతలు వెలువడ్డారని, రత్నాలతో నిండిన పళ్ళాలను తీసుకొచ్చారని అంటారు. అది కూడా అసత్యమే. సముద్రం నుండి దేవతలు ఎలా వెలువడతారు? సముద్రంలో దేవతలు లేక మనుషులు ఎవరైనా ఉంటారా? ఏమీ అర్థం చేసుకోరు. చేపలు ఉంటాయి, తిమింగళాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి.
జన్మ జన్మాంతరాలు అసత్యమే చదువుతూ వింటూ వచ్చారు. కావుననే అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, అసత్యమైన ప్రపంచం. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచము ఎంత రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది రెండింటికి. అసత్యం చెప్తూ చెప్తూ అసత్యమయంగా అయిపోయారు. మీరెంత యుక్తిగా అర్థం చేయిస్తారు. అయినా కానీ కోట్లాది మందిలో ఏ ఒక్కరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం కూర్చుంటుంది. ఇది చాలా సహజమైన జ్ఞానం మరియు సహజమైన యోగం. తండ్రి, టీచర్, సద్గురువుని స్మృతి చేయడం ద్వారా వారి శిక్షణలు కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మేమందరము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక బుద్ధి ఇతర వైపులకు వెళ్తోందా అని పరిశీలించుకోవాలి. ఇప్పుడు మీ బుద్ధికి వివేకం లభిస్తోంది. తండ్రి ఎంత మధురాతి మధురమైన విషయాలను అర్థం చేయిస్తారు, యుక్తులను తెలియచేస్తారు. మీరు కూర్చొని ఎవరికైనా అర్థం చేయిస్తే మీ శత్రువులుగా కూడా ఎవరూ కారు. శివబాబానే మీ తండ్రి, టీచర్, సద్గురు. వారిని స్మృతి చేయండి. అర్థం చేయించేందుకు యుక్తిని రచించాలి. బ్రహ్మచిత్రం గురించి ఎన్నో అడుగుతారు. శివుని చిత్రం చూసి ఎప్పుడూ ఏమీ అనరు. అరే, వీరైతే ఆత్మలకు తండ్రి శివుడు. కావున తండ్రిని స్మృతి చేయండి. వీరి ద్వారా అనేకులకు లాభం కలుగుతుంది. వీరిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. వీరందరికీ తండ్రి. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఇతర సాంగత్యాలను తొలగించుకొని ఒక్కరి సాంగత్యాన్నే జోడించాల. నిన్నటి రోజున బాబా చెప్తున్నారు కదా, చెడు సాంగత్యం ముంచేస్తుంది, సజ్జనుల సాంగత్యం తెలుస్తుంది అని గాయనం ఎందుకు అని. ఇదే ఇతరుల కళ్యాణం చేసేందుకు యుక్తి. తండ్రినే స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు? మీరు ఇంట్లో కూడా ఎంతో సేవ చేయొచ్చు. చాలామంది మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు వస్తారు. భిన్న భిన్న ఉపాయాలను రచించాలి సేవ కోసం. ఎంతోమంది కళ్యాణం చేయొచ్చు. దుకాణం అయితే ఒక్కటే ఉంది, ఇంకా వేరే దుకాణమే లేదు. మరి ఎక్కడికి వెళ్తారు? సేవ చెయ్యాలనే ఉబలాటము, ఖుషి, ఉమంగ, ఉల్లాసం ఉంటే ఎక్కడున్నా సేవ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సేవ సేవ సేవ. నిరంతర యోగులే నిరంతర సేవాదారీలు. अच्छा, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం: గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎవరిని అసంతుష్టపరచకూడదు. అలాగే పవిత్రంగా కూడా ఉండాలి. రెండవ పాయింట్: ఒక్క తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాల దానాన్ని తీసుకొని మీ బుద్ధి రూపీ జోలిని నిండుగా ఉంచుకోవాలి. బుద్ధిని భ్రమింప చెయ్యకూడదు. సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. బాబా ఈరోజు పావురాన్ని గుర్తు చేసుకున్నారు కదా. సో పావురంగా అయ్యి బాబా యొక్క సందేశాన్ని అందరికీ తెలియచేయాలి. వరదానం: బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషిగా కండి. బేహద్ వైరాగ్యం ఉంది అంటే ఏ ఆకర్షణ చేదు వాళ్ళే రాజఋషిగా ఉంటారు, సత్యమైన రాజఋషి. వివరణ: రాజఋషులు అనగా ఒకవైపు రాజ్యం యొక్క స్మృతి, మరొక వైపు ఋషి అనగా అనంతమైన వైరాగ్యం. ఎక్కడైనా స్వయంలో కానీ, వ్యక్తులలో కానీ, వస్తువులలో కానీ ఎక్కడ ఆకర్షణ ఉన్నా వాళ్ళు రాజఋషులు కాదు. ఎవరికైతే సంకల్పమాత్రంగా కూడా కొద్దిగా ఆకర్షణ ఉన్నా వారి పరిస్థితి రెండు నావలలో కాలు పెట్టినట్లు అవుతుంది. వారు ఇక్కడి వారుగాను ఉండరు, అక్కడి వారుగాను ఉండరు. కావున రాజఋషులుగా కండి, బేహద్ వైరాగ్యులుగా కండి. అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్: క్రోధము అగ్ని రూపం. అది స్వయాన్ని కాల్చుతుంది మరియు ఇతరులని కాల్చుతుంది. తన కోపమే తన శత్రువు. కానీ దాన్ని సమాప్తం చేసుకోవడానికి అనేక రకాల ఉపాయాలు. శీతలతని, కర్మేంద్రియాలను శీతలం చేసుకోవాలంటే యోగాగ్నినే ఇంపార్టెంట్. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.